హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను మాకు దగ్గరలో ఉన్న ఒక లైబ్రరీకి వచ్చానండి. మీరు అమెరికాలో ఉండి లైబ్రరీ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో మెయిన్‌గా లైబ్రరీలో దొరికే బుక్స్ ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో ఎలా యాక్సెస్ చేయొచ్చు అండ్ లైబ్రరీ అందించే డిఫరెంట్ సర్వీసెస్ అండ్ లైబ్రరీలో జరిగే ప్రోగ్రామ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ యూఎస్‌లో అన్ని లైబ్రరీస్ ఫ్రీ అండి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆల్ సర్వీసెస్ ఈ లైబ్రరీలో ఫ్రీగా అందిస్తుంది మనకు. లైబ్రరీలో ఏవైనా బుక్స్ మీరు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ లైబ్రరీ కార్డ్ అవసరము. లైబ్రరీ కార్డ్ పొందడానికి ఫస్ట్ మీరు ఏదైనా ఐడీ ప్రూఫ్ అండ్ రెసిడెన్స్ ప్రూఫ్‌తో లైబ్రరీకి రావాలి. ఇక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గర మనం ఐడీ ప్రూఫ్ చూపిస్తే మనకు ఐడీ కార్డ్ అనేది ఇస్తారండి. దానికంటే ముందు ఒక శాంపుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ బేసిక్ డీటెయిల్స్. వన్స్ ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకు లైబ్రరీ కార్డ్ వస్తుంది. ఆ లైబ్రరీ కార్డ్ యూజ్ చేసి మనం యూ బుక్స్, ఆడియో బుక్స్ చాలా డిజిటల్ రిసోర్సెస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు లైబ్రరీ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. అక్కడ క్యాటలాగ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయాలి. మీకు కావాల్సిన బుక్, ఆథర్ ఆర్ సబ్జెక్ట్ టైప్ చేసి సెర్చ్ చేయాలి. రిజల్ట్‌లో మీకు కావాల్సిన బుక్స్ కనబడితే దాన్ని క్లిక్ చేసి డీటెయిల్స్ చూడండి. మీరు ఆ బుక్‌ని రిజర్వ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా లైబ్రరీకి వెళ్ళి మనం ఆ బుక్‌ని తీసుకోవచ్చు. ఇక్కడ మనకు బుక్స్, ఆడియో బుక్స్, మెగజైన్స్ అండ్ మూవీస్ కూడా డిజిటల్‌గా దొరుకుతాయండి. అవి యాక్సెస్ చేసుకోవడానికి మీరు లైబ్రరీ కార్డ్‌తో లైబ్రరీ వెబ్‌సైట్‌కెళ్ళి లాగిన్ అవ్వాలి. అక్కడ డిజిటల్ రిసోర్సెస్ లేదా ఈ లైబ్రరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అక్కడ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ లైక్ ఓవర్ డ్రైవ్, లిబ్బీ, హూప్లా ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు ఈ బుక్స్, ఆడియో బుక్స్ అండ్ అదర్ డిజిటల్ కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. కొన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఆఫ్‌లైన్‌లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు లైబ్రరీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లైబ్రరీలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్‌కి సంబంధించి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. పిల్లలకి అయితే స్టోరీ టైమ్, టీనేజర్స్‌కి అయితే స్టెమ్ వర్క్‌షాప్స్, అడల్ట్స్‌కి అయితే బుక్ క్లబ్స్ అండ్ సీనియర్ సిటిజన్స్‌కి అయితే టెక్ ట్యుటోరియల్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మీకు ఫ్రీగా లైబ్రరీలో దొరుకుతాయండి. మీరు లైబ్రరీ వెబ్‌సైట్‌లో ఈవెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఆ ప్రోగ్రామ్ టైమింగ్స్‌ని చూసుకొని లొకేషన్ ఈవెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ చాలా యూజ్‌ఫుల్ ఉంటాయండి. పిల్లలకి స్టోరీ టైమ్ చాలా యూజ్‌ఫుల్ అండి. వాళ్ళ ఇమాజినేషన్ పవర్ అనేది పెరుగుతుంది ఇవి ఉండడం వల్ల. ఇక్కడ మనం ఆఫ్‌లైన్‌లో కూడా బుక్స్ తీసుకొని అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని చదువుకోవచ్చండి. ఇక్కడ ఫ్రీగా మనకి మీటింగ్ రూమ్స్ ఉంటాయి. ల్యాప్‌టాప్స్ ఉంటాయి. ఇంకా పీసీస్ ఉంటాయి. అన్నీ మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం కూర్చొని ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకొని రావచ్చు. చూస్తున్నారుగా ఈ బుక్స్ అన్నీ మనం యాక్సెస్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ మనకి ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మనకు ప్రింటర్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ బుక్స్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ దొరుకుతాయండి.
ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ మనకి ల్యాప్‌టాప్ పవర్ స్టేషన్ గూడా అవైలబుల్‌లో ఉంది. ఇవన్నీ మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చండి. అండ్ యాహ్! డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఇవి మీటింగ్ రూమ్స్ అండి. మనం ఎక్కడైనా కూర్చొని ఏ ల్యాప్‌టాప్ కావాలంటే ఆ ల్యాప్‌టాప్ లేదా పీసీ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలకి ఆడియో బుక్స్ ఉంటాయండి. మీన్ చిన్న చిన్న పిల్లలకి ఎలా పలకాలో స్పెల్లింగ్స్ రావు కదా! అవి మనం ఎక్కడైతే ఏ పేజ్ అయితే ఓపెన్ చేస్తామో ఆ పేజ్‌లో ఆడియో అనేది వినిపిస్తుంది. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అండి చిన్న పిల్లలకి. అండ్ ఈవెన్ టోడ్లర్స్‌కి అక్కడ ఆడుకోవడానికి ప్లే స్పేస్ ఉంటుందండి. అక్కడ టాయ్స్ ఉంటాయి. డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు, వాళ్ళని అట్రాక్షన్ చేసేటట్టు. మా పాప అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుందండి మేము లైబ్రరీకెళ్ళినప్పుడు. తనైతే అట్ ద ఎండ్ నేను రానని ఏడ్చేస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ బుక్స్ అండి. అండ్ స్పేస్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారండి. ఇదైతే చాలా అప్రిషియబుల్. చూసారా ఈ సెక్షన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది చిన్న పిల్లలకి. ఇలా టేబుల్స్ పెయింటింగ్ వేయడానికి మనకు క్రేయాన్స్, పెయింటింగ్ పేపర్స్ అన్నీ ఉంటాయి చిన్న పిల్లలకి. డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి. ఇది టోడ్లర్ సెషన్ అండి. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి స్పేస్. ఇవన్నీ డిఫరెంట్ టాయ్స్ అండి పిల్లలకి. ఇది మ్యాట్. ఫైనల్లీ ఈ లైబ్రరీస్ చాలా వర్త్ అండి. ఇలా ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మీన్స్ చెప్పుకోదగిన విషయం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవి మెయింటైన్ చేయడానికి అన్నీ మనకు ట్యాక్స్ రూపంలో వాళ్ళు తీసుకుంటారనుకోండి. బట్ ఇలా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా యూజ్‌ఫుల్ అండి అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.